హాయ్ గైస్, ఈ ఆర్ట్ పీస్ మొత్తం నేను ఎట్లా చేసినాను తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. నేను దీన్ని ఫస్ట్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చి స్కై అనమాట. ఇది లైట్గా ఉంటేనే మిగతావన్నీ హైలైట్ అవుతాయి. ఈ లైట్ ఉండడం కోసం నేను ముందే వాటర్ అప్లై చేసిన క్లాత్కి, తర్వాత కొంచెం కొంచెం కలర్ తీసుకొని అప్లై చేసిన. అట్లా చేస్తే మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఫైనల్గా. నెక్స్ట్ పార్ట్ టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. ఈ వ్యూకి ఆ కలర్ మీరు రావడం కోసం నేను బ్లాక్లో ఎల్లో మిక్స్ చేసిన అనమాట. అది అట్లయితే కొంచెం బ్లాక్ కాకుండా మంచి కలర్ వస్తుంది. మరీ బ్లాక్ ఉండొద్దు, మరీ లైట్ కలర్ ఉండొద్దు అని చెప్పి ఈ రెండు మిక్స్ చేసి వేసుకున్నా. దీని తర్వాత నేను మళ్ళీ లైన్స్ గీసుకున్నాను అనమాట స్తంభాల్లాగా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టెంపుల్. ఈ టెంపుల్కి ఫస్ట్ నా దగ్గర ఎల్లో కలర్ వేసిన, బట్ ఎందుకో లైట్గా అనిపించింది, చాలా లైట్గా ఉంది అనిపించి దాంట్లో ఆరెంజ్ మిక్స్ చేసిన, కొంచెం చేసి అప్పుడు కొంచెం మంచి బ్రైట్ కలర్ వచ్చింది. తర్వాత బ్రౌన్ కలర్ తోటి అవుట్ లైన్స్ పైన ఉన్న డిజైన్ అన్నీ వేసుకున్నాను అనమాట. అదైతేనే కొంచెం పర్ఫెక్ట్గా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. ఇంకోటి టెంపుల్కి పైన లైన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా టెంపుల్కి చూసిన బాగుంది అనిపించి ఈ లైన్స్ వేసిన. తర్వాత సైడ్స్కి పక్షి రెక్కల్లాగా ఉంటాయి, అవి కూడా ఏదో టెంపుల్లో చూసినట్టు ఐడియా ఉంది, బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఫస్ట్ నా రిఫరెన్స్లో లేదు, బట్ నేను తర్వాత తీసుకున్నా నచ్చింది అని చెప్పి. ఇట్లా మొత్తం టెంపుల్ పార్ట్ అయితే కంప్లీట్ చేసిన. తర్వాత ఈ స్తంభాలకి లైన్స్ గీసుకుంటున్నాను అనమాట. ఇవి రావడానికి నేను ఎంత కష్టపడ్డా అంటే, ఒక సైడ్ మంచిగా వచ్చింది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అట్లా వస్తలేదు. నేను కరెక్ట్గానే గీసుకుంటున్నా. ఆ గీసుకున్నాక కూడా వాటికి లైట్ షేడ్, ఎల్లో షేడ్ ఇవ్వాలి, ఒక సైడ్ వైట్ షేడ్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి రియల్గా అట్లా ఉన్నట్టు ఆ లుక్ తెలవాలి రావాలి కాబట్టి అట్లా 2 షేడ్స్ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ. నెక్స్ట్ సైడ్కి సమ్ లీవ్స్ లాగా ఇంకా ఫ్లవర్స్ లాగా వేద్దామని చెప్పి ఇట్లా వేస్తున్నా. ఫస్ట్ గ్రీన్ అని తెచ్చేసుకొని తర్వాత పింక్ ఫ్లవర్స్ ఇచ్చి అవి హైలైట్ అవ్వడానికి వైట్ డ్రాప్స్ ఇచ్చిన అనమాట. కంప్లీట్గా ఇవన్నీ చేయడానికి నాకు 2.5 days పట్టింది కంటిన్యూస్గా చేస్తే. అన్నీ చేసినాక వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది.